రెండవ రోజు విజయవాడ పట్టణం ధర్నా చౌక్ నందు దీక్ష చేపట్టిన లైసెన్స్డ్ సర్వేయర్లు. మన రాష్ట్రంలో దాదాపు 3000 మంది ప్రభుత్వ ట్రైనింగ్ పొంది ఎగ్జామ్ రాసి పాస్ అయి జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆర్డర్ కాపీ ఇచ్చి మమ్మల్ని మండలాల వారీగా మండల సర్వే లైసెన్స్ సర్వేలను నియమించడం జరిగింది. మాకు ఎటువంటి జీతభత్యాలు లేవు. గత 15 సంవత్సరాల నుంచి రెవెన్యూ వర్కులు, అసైన్మెంట్ వర్క్ గాని, రోడ్డు వర్క్ గాని, రైల్వే వర్క్ గాని, అప్లై పిటిషన్ పై వన్నిటిని మా ద్వారా పని చేయించుకున్నారు. ఎన్ని సంవత్సరాలు సర్వీస్ మరియు అనుభవం కలిగిన లైసెన్స్ సర్వేలను కాదని సచివాలయ సర్వేలను తీసుకోవడం జరిగింది. దీనివల్ల మేము ఉపాధి కోల్పోయాం. దయవుంచి లైసెన్స్ సర్వేయర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అనుసంధానం చేసి లేదా మున్సిపాలిటీ శాఖలో అనుసంధానం చేసి లేదా సచివాలయంలో మిగిలిన పోస్టులు మా ద్వారా భర్తీ చేసి మాకు న్యాయం చేకూరుస్తారని సీఎం చంద్రబాబు నాయుడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు లోకేష్ ని విన్నవించుకోవడం జరిగింది అంటున్న ఆంధ్రప్రదేశ్ లైసెన్స్ సర్వేయర్ అసోసియేషన్. ప్రభుత్వ శాఖలో ఉన్న ప్రభుత్వ ఇళ్ల స్థలాలు అయితే హైవే పనులు అయితే రైల్వే పనులు అయితే మొత్తం ప్రభుత్వ పనులన్నీ మేము చేస్తున్నాము. కాకపోతే మాకు 2014లో మండలానికి అలర్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా మేము పనిచేస్తున్నాము. మాకు దయచేసి రిజిస్ట్రేషన్ శాఖలో మా శాఖను అనుసంధానం చేసి ప్రత్యేక జీవో చేసి అందరికీ ఉపాధి కల్పించాలని ప్రభుత్వం. వివిధ రైల్వే వర్కులు అయితే ఏమి మాకు ఎలాంటి జీతభత్యం ఇవ్వకుండా, ఒక్క పైసా జీతభత్యం ఇవ్వకుండా మాతో పని చేయించుకున్నారు. మేము తక్కువ సంఖ్యలో ఉన్నామని చెప్పేసి మీకు రిజిస్ట్రేషన్ శాఖలో సర్వే పట్టణం ద్వారా మీకు రిజిస్ట్రేషన్ శాఖలో కేటాయిస్తాము. మీరు కేటాయించాలంటే 3000 మంది లైసెన్స్ సర్వేలు అవసరము అని చెప్పేసి ఎంతోమంది నిరుద్యోగులందరినీ మభ్యపెట్టి దీంట్లో మంచి ఉద్యోగం భద్రత ఉంటుందని చెప్పేసి పిలిపించి వాళ్ళందరికీ ప్రభుత్వమే ట్రైనింగ్ ఇచ్చి ప్రభుత్వమే వాళ్ళ ఫీజులు కట్టేసి అన్నీ చేసి ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ వివిధ వర్కులన్నీ ఉచితంగా చేయించుకున్నారు మాతో. ఇప్పుడు నెల్లూరులో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు నెల్లూరులో ఫ్లడ్స్ వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ ఉపయోగించుకొని మా సేవలు చేయించుకున్నారు. అప్పుడు కూడా ₹1 కూడా ఇవ్వలేదు. కాకపోతే ఇదే చంద్రబాబు నాయుడు గారు మాకు టెక్నికల్గా టోటల్ స్టేషన్ సర్వే అనేది సాంకేతికంగా మేము ఎంతో డెవలప్ అవ్వడానికి కారణము ఆయనే. మేము చైన్ సర్వే చేసినప్పుడు ఒక రకంగా ఉండేవాళ్ళము. టోటల్ స్టేషన్ నేర్చుకున్న తర్వాత అభివృద్ధి ఎంతో జరిగింది. చైన్ సర్వేతో ఒక రోజు 2-3 ఎకరాలు కూడా కొలిచేవాళ్ళం కాదు. కానీ ఆయన ఇచ్చిన అధునాతన టెక్నాలజీ టోటల్ స్టేషన్ సర్వే ద్వారా ఒక రోజుకి 100 ఎకరాలు కూడా చేశాము. ఇలా ప్రభుత్వానికి ఎంతో దోహదపడ్డాం. కానీ గత ప్రభుత్వం సచివాలయంలో వచ్చినప్పుడు మేము ఎంతో మంది బాగా లైసెన్స్ సర్వేలు అని చెప్పేస్తే ఒక సచివాలయంలో అంతకుముందు పోస్ట్ ఇడిచినప్పుడు లైసెన్స్ సర్వేర్ అనేది లేదు, గ్రామ సర్వేర్ అనేది లేదు. మేము ఎంతో కొట్టడం వల్ల గ్రామ సర్వేర్ పోస్టు వదిలారు. కానీ ఆ గ్రామ సర్వేర్ పోస్టు మాకు వదలకోకుండా కొత్త వాళ్ళకి అందరికి ఇచ్చేసినారు. యాక్చువల్గా మేము 2000 మంది ఆల్రెడీ ట్రైన్డ్ అయినాము, ప్రభుత్వంకి ఉచితంగా పనిచేసినాము. కానీ మమ్మల్ని విస్మరించి నిర్ద్వందంగా ఏకపక్షంగా మా సేవలు గుర్తించుకోకుండా మాకు అన్యాయం చేసి మా కుటుంబాలు పుట్టగొట్టి ఎవరెవరికో ఉద్యోగాలు ఇచ్చారు. మేము వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిందని మేము తప్పు పట్టడం లేదు. మమ్మల్ని తీసుకోవాలి కదా. ఇప్పుడు ఒకరు ఉన్నారు 10,000 కార్లు తీసుకొని వస్తున్నాడు. 2000 మంది డ్రైవర్లు ఆల్రెడీ ఉన్నారు తోలేవాళ్ళు. వీళ్ళని తీసుకోవాలి. కానీ కొత్త డ్రైవర్లకు ట్రైనింగ్ ఇస్తే ఏమేమైనాయి వాళ్ళ డ్యాషులు చేసి మొత్తం రీసర్వే అంతా తప్పులు తడకగా ఉంది. రీసర్వే ఎక్కడన్నా చూసుకోండి, మీరు రైతుని అడగండి, ప్రతి ఒక్కరిని అడగండి. రీసర్వే తప్పులుగా ఉంది. ప్లస్ రీసర్వే గట్ల ప్రకారం చేస్తున్నారు. సర్వే స్టోన్స్ చూడడం లేదు. సర్వే స్టోన్స్ కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు పాడుతున్నారు. ఒక సర్వే రాయి అంటే ఎంతో విలువగా ఉండేది. ఇప్పుడు సర్వే రాళ్ళు విలువ లేవు.
ఎక్కడ చూసినా గుట్టలుగా సర్వేరాళ్ళు పారేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి సేవ చేయడం లేదు. వాళ్ళు ఊరికి రీసర్వే కోసం వచ్చిన నిధుల కోసం పనిచేస్తున్నారు తప్పితే రైతుల కోసం కానీ పొలాల్లో వ్యవసాయం చేసే రైతుల కోసం ఇంకోరి కోసము వాళ్ళ సేవలు చేయడం లేదు. ఈ రీసర్వే అంతా మొత్తం తప్పుగానే నడుస్తుంది. ఇంకా సమస్యలు ఎక్కువైపోయినాయి. నీకు 20 సెంట్లు తక్కువ ఉంది, వానికి 30 సెంట్లు ఎక్కువ ఉంది, ఇంకోరికి 50 సెంట్లు తక్కువ ఉందని చెప్పడం వల్ల ఎన్నో సమస్యలు ఎక్కువైపోయినాయి. రేపు ఈ రీసర్వే మేము చేసిందే సర్వే, ఇంకా వేరే వాళ్ళు చేసేకి లేదు. ఈ రికార్డు వేరే వాళ్ళకి బయటకు కూడా పోలేదు. ఇంతకుముందు ఇదే చంద్రబాబు నాయుడు ప్రతి రికార్డు ఫోన్లో కొడితే వచ్చేది. మీ భూమిలో ఫోన్లో కొడితే ప్రతి స్కెచ్ సర్వే నెంబరు ప్రతిదీ వచ్చేది. దీన్ని డిజిటలైజేషన్ చేయాలని చెప్పేసి కొల్లబ్లాడ్లో ప్రతి సర్వే నెంబర్ని డిజిటలైజేషన్ చేసినారు. కానీ ఇప్పుడు ఆన్ చేయలేదు. ఎందుకంటే రీసర్వే చేసే తప్పులన్నీ బయటపడతాయనే ఉద్దేశంతో వాళ్ళందరూ ఆన్ చేయకోకుండా రీసర్వేని తప్పించుకోవడానికి కోసము వాళ్ళ రికార్డు అంతా ఓపెన్ కాకోకుండా రికార్డునంతా దాచిపెట్టేసి వాళ్ళు చేసిందే సర్వే అన్నట్లుగా చేస్తారు. దయచేసి ప్రజలకి మీరు సేవ చేయండి, న్యాయం చేయండి. 100 సంవత్సరాల కింద బ్రిటిష్ వాళ్ళు చేసిన సర్వేలో ఎంతో కరెక్ట్గా ఉంది. వాళ్ళకి టెక్నికల్గా లేకపోయినప్పటికీ వాళ్ళు ఎంతో బాగా చేసినారు. ఇప్పటికి కూడా 2 సర్వే స్టోన్స్ టోటల్ స్టేషన్లో చెక్ చేసినప్పటికీ కరెక్ట్గా వస్తుంది. ఈ ప్రభుత్వము ఇదంతా విచారించి ఆలోచించి సరైన విధానము రైతులకు గాను మా లైసెన్స్ సర్వేలకు గాను సహాయం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని, రెవెన్యూ మినిస్టర్ గారిని మరీ కోరుకుంటున్నాము.